దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మహాఘనుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు. అలాగే ఈ సంపూర్ణ సువార్త పరిచర్య లైవ్లోకి పాలు పొందిన మిమ్మలను కూడా నా ప్రభు దీవించును గాక. మీకు నా హృదయపూర్వకమైన శుభాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహాకృపను బట్టి మరలా ప్రభు మనకు ఆయుష్ను పొడిగించి ఆరోగ్యం ఇచ్చి ఆయనను స్తుతించే భాగ్యం మనకిచ్చిన దేవాది దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడే. దేవునికి స్తోత్రాలు. ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి నన్ను ఇక్కడికి పిలిచిన దైవజనులు డానియల్ పాస్టర్ గారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఎందుకు పనికిరైనటువంటి నా జీవితాన్ని ప్రభు ప్రేమించి మీతో పరిచయం చేయడానికి ప్రభు ఇచ్చిన కృపకే దేవునికి మహిమ కలుగును గాక. ఈ పూట కొన్ని నిమిషాలు కొన్ని మాటలు మీతో పంచుకుందాం. మీకు అందరికీ వచ్చిన లేఖనాలే, కొత్త ఏం కాదు. అయినా మరొకసారి ఈ లేఖనాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనంలో నుంచి లూకా సువార్త 11వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న యొక్క స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు ఈ లేఖనాల నుంచి కొన్ని నిమిషాలు మనతో మాట్లాడును గాక. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, దేవుని సన్నిధిలో ఈ చదవనికి లేఖన భాగం యేసు ప్రభువారు ఇలాగ ఒక చోట ఆయన సువార్త ప్రకటిస్తూ ఉండగా ఆయన నోట వస్తున్నటువంటి ఆ మధురమైన మాటలు, ఆయన మాటలు వింటున్నటువంటి అనేకులు తండోపు తండాలుగా ఆయన ఎక్కడ ఉన్నా ఆయన మాటలు వినటానికి కొందరు, ఆయన ద్వారా విడుదల పొందడానికి మరికొందరు, ఇలాగా ప్రజలు ఉవ్వెత్తున వస్తున్నటువంటి ఆ సమయాల్లో ఆయన నోటి మాటలు వింటూ ఎంతో ఆసక్తిగా అందరు ఎదురు చూస్తున్నటువంటి ఆ సంఘటన చూచి అక్కడ ఒక తల్లి ఎలుగెత్తి కేకలేసి చెబుతున్న మాటది, అయ్యా నిన్ను మోసిన గర్భము ఎంత ధన్యమైంది అని. దేవునికి స్తోత్రాలు. ఆమె చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంది. ఆ సభలో మరియ కూడా ఉంది. ఆ మాటలు వింటున్నప్పుడు మరియ ఎంత ఆనందిస్తుంది, ఎంత సంతోషిస్తుంది, ఎంత సంబరపడుతుంది. దేవుని స్తోత్రాలు. మామూలుగా మన బిడ్డలు వాళ్ళు దీవించబడితే కన్న తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారు. వాళ్ళకు స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఘనత కలుగుతున్నప్పుడు, వాళ్ళకి మెప్పు కలుగుతున్నప్పుడు వాళ్ళ విషయంలో పడినటువంటి శ్రమలన్నీ మర్చిపోతారు కదా. వాళ్ళ విషయంలో పడుతున్న బాధలన్నీ మర్చిపోతారు. వాళ్ళు ఆ అభివృద్ధిని చూసిన తర్వాత సంతోషంతో చాలు అన్నట్టుగా సంబరపడిపోతారు. దేవుని స్తోత్రాలు. నేను అంటాను, ఆ దినాన్ని మరియ కూడా ఆ మాటలు విని ఎంత ఆనందించుంటుందో. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రభునందు పిల్లలు అప్పుడు ధన్యురాలు అని పొగుడుతుంటే అందరికి ఉంటుంది, నన్ను కూడా అలా అనిపించుకుంటే బాగుంటుంది, నన్ను కూడా అలా అంటే బాగుంటుంది, నా పిల్లలు కూడా అంత గొప్పవారు ఉంటే బాగుంటుంది అని అందరికీ ఉంటుంది. ఒక వ్యక్తి మెప్పు పొందుకుంటున్నప్పుడు అది వింటున్నటువంటి వారందరూ కూడా నాకు కూడా ఇలాంటిది వస్తే బాగున్ను, నన్ను కూడా మెచ్చుకుంటే బాగున్ను, నాకు ఇలాంటి స్థితి వస్తే బాగున్ను అని చాలా సంబరపడతాం చూసే వాళ్ళంతా కూడా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అలాగే అనేకులు ఆశించి ఉంటారు, కానీ ఆ స్థితి, ఆ ధన్యత ఆమెకే దొరికింది. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, ఒక పరిశుద్ధ లెక్కలో ఒక మాటను చదువుతాం, కార్య ఆరంభము కన్నా కార్య అంతము మేలు అని.
ప్రారంభము కన్నా ముగింపు చాలా గొప్పది. దేవునికి స్తోత్రాలు. అయితే పొగడత కోరుకుంటాం, ఆ ఘనత కోరుకుంటాం, దాని ముందు కొంత ప్రయాస ఉంటుంది, దాని ముందు కొంత ఇబ్బందులు ఉంటాయి, దాని ముందు ఇంకో మాటలో చెప్పాలంటే ఒక దర్శనం కలిగే జీవితం కూడా దాని ముందు ఉంటుంది. ఏది అప్పటికప్పుడు రాదు కదా, ఏ ఘనత అప్పటికప్పుడు రాదు కదా, ఏ అధికారం అప్పటికప్పుడు రాదు కదా, ఏ మెప్పు అప్పటికప్పుడు ఊరికనే వచ్చేది కాదు కదా, దాని ముందు కొంత ప్రయాస ఉంటుంది కదా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, ఆ స్థాయికి రావడానికి దేవుడు ఒక వ్యక్తి మీద కృప చూపుతున్నప్పుడు దాన్ని కూడా కాపాడుకోవాలి కదా. ఇలా ఇవన్నింటి వెనక ఒక దినము ఆ మెప్పు ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇక్కడ చేర్చబడ్డ మనం అందరం కూడా దేవుడు ఒట్టిని మన పిల్ల. దేవునికి మహిమ కలుగునుగా. ఒక రోజున మనం అంతా కూడా మెప్పు పొందబోతున్న రోజు ఒకటి ఉంది. దేవునికి స్తోత్రాలు. మనం ఘనత పొందబోతున్న రోజు ఒకటి ఉంది. ఒకవేళ ఇప్పుడు మన జీవితాల్లో అంతంత మాత్రంగా కనిపించవచ్చు నీ జీవితం, లేక ఇప్పుడు నీ బ్రతుకు ఎవరు పట్టించుకునే వ్యక్తిగా ఉండవచ్చు. దేవునికి స్తోత్రాలు. కానీ మనందరినీ దేవుడు ఇప్పుడున్న స్థాయిని బట్టి కాదు మనం పిలుస్తా. రాబోతున్న ఒక మహిమ ఉంది, రాబోతున్న ఒక నిత్యత్వం ఉంది, ఆయన మెచ్చుకునే ఒక రోజు ఒకటి ఉంది. ఆ దినాన్ని వేవేల దూతల మధ్య, ఆయన వేవేల పరిశుద్ధుల మధ్య ఒక్కొక్క వ్యక్తి నిలబెట్టి పొగుడుతున్నప్పుడు అప్పుడు ఉంటుంది కదా ఆనందం. దేవుని స్తోత్రాలు. అప్పుడు ఎంత సంతోషం ఉంటుంది, అది పట్టజాల ఆనందం కదా. దేవునికి స్తోత్రాలు. ఆ సంతోషాన్ని తట్టుకోలేక కన్నీళ్ళు వచ్చేస్తుంటే ఆయన గాయపడిన చేతులతో కన్నీళ్ళు తుడుస్తుంటాడట ఆయన. అసలు ఎంత అనుభవం అది. దేవునికి స్తోత్రాలు. ఏదైనా బాధ కలుగుతున్నప్పుడు గదిలో పోయి ప్రార్థిస్తున్నప్పుడే ఆయన సన్నిధిని అనుభవిస్తేనే ఎంత తృప్తిగా ఉంటుంది, ఎంత ధైర్యంగా ఉంటుంది. చాలు ప్రభా, ఎంత బాధ అయినా పర్లేదు, నీ సన్నిధి నాకు తోడుగా ఉంది అన్నంత అనుభవిస్తాం కదా. సాక్షాత్తు ఆయన చేతిని మన కళ్ళు తుడుస్తుంటే దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఒక మనిషి పొగుడుతుంటేనే సంబరపడిపోతాం కదా, సర్వశక్తి గల దేవుడే మెచ్చుకుంటే. హల్లెలూయా. ఆయన మెచ్చుకుంటే ఇంకేమైనా మామూలుగా ఉంటుందా? హల్లెలూయా. ఆయన ఘనపరిస్తే మామూలుగా ఉంటుందా? చూడండి, దేవుడు ఆయన ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతో ఉన్నతంగా మహిమపరుస్తాడట అక్కడ. దేవునికి స్తోత్రాలు. అందుకే రోమాపత్రులు మన చదువుతూ 8వ అధ్యాయంలో ఆయన మనం మహిమపరచడానికి పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఆయన మన ఘనత ఇవ్వబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రాలు. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం, 7 సంఘాల గురించి మాట్లాడుతూ తెలియబడిన కొత్త పేరు, ఒక తెల్లని వస్త్రం, ఒక అధికారము, ఒక సింహాసనం, ఒక కిరీటం. దేవునికి స్తోత్రాలు. ఇవన్నీ పెట్టబడుతున్నప్పుడు కేకేసిస్తుంటే ఎంత సంతోషం అండి కదా. హల్లెలూయా. ఇప్పుడు ఏదో నాటల పోటీ అయిపోయిన తర్వాత ఒక మీటింగ్ పెడతారు, అందరినీ కూడా కనపరచడానికి, బహుమానాలు ఇవ్వడానికి. అంతమందిలో కేకేసి వీడు ఫస్ట్ ర్యాంక్ అంటే ఎంత సంబరం అండి అది. అప్పుడు అనుకుంటాడు, అనవసరంగా మిస్ అయిపోయాను నేను, ఆ ఒక్క పాయింట్లో నెగ్గైతే నాకు కూడా ప్రైజ్ వచ్చింది కదా. ఇప్పుడు ఏమైనా ఉంటుందా? అయ్యో అనుకున్నంత మాత్రం ఇప్పుడు ఏమైనా వచ్చేస్తుందా? రాదు కదా. ఆ రోజు కూడా అలాగే బాధపడతావట. దేవునికి స్తోత్రాలు. పోగొట్టుకున్న బాధపడుతుంటే పొందుకున్న వారు సంతోషిస్తుంటే దేవునికి స్తోత్రాలు. ఆ ఆనందమే వేరు కదా, ఆ సంతోషమే వేరు కదా. దేవునికి స్తోత్రాలు. ప్రభునందు పిల్లరా, దేవుడు మనను అందుకే పిలిచాడు. ఆయన మహిమలు మనల్ని అలా హెచ్చించబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఆయన కనపరచబోతున్నాడు. ఆయనే మన కొరకు సాక్ష్యం ఇస్తారట. వీరెవరో తెలుసా? వీరు నా నిమిత్తం సాక్ష్యం పొందినవారు, తమ ప్రాణాలు కూడా తెగించినటువంటి వారు, సాక్షిగా జీవించిన వారని ప్రభు సాక్ష్యం ఇస్తుంటే వేవేల దూతల మధ్య అది ఎంత సంతోషం అండి, అది ఎంత ఆనందకరమైన జీవితం అండి అది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అమ్మా, నీ గర్భం ధన్యమైందంటే పక్కన మురిసిపోయి సంతోషించేస్తుంది కదా మరియా. దేవునికి స్తోత్రాలు. అయితే ఇంత ఘనత ఎలాగొచ్చింది ఆమెకు? ఆ ఘనతలో ఆమె ఎలా నిలబడగలిగింది? ఆ ఘనత ఆమె ఎందుకు పొందుకోగల కారణం ఏంటి? ఒక్క మాట మీ ముందుకు చెప్తాను. చూడండి, 1వ అధ్యాయానికి వద్దాం. 1వ అధ్యాయము లూకాసు వార్తలోనే 1వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయములోనే 30వ వచనం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మరియ దగ్గరకు గాబ్రియేలు దూత వచ్చి చెబుతున్నటువంటి వర్తమానం, దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పినప్పుడు ఆమె కంగారు పడింది. తొందరపడిన తర్వాత అమ్మ నువ్వేం భయపడొద్దులే అని చెప్పి యెహోవా వలన నువ్వేం పొందావు? కృప పొందావు. దేవునికి స్తోత్రాలే. హల్లెలూయా. ఏం పొందావు నువ్వు? కృప పొందావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీవు యెహోవా వలన ఏం చేయవు నువ్వు అంటే కృప పొందుకున్నావు. ఈరోజు మనం అంతా కూడా కృప పొందిన వాళ్ళమే కదా. దేవునికి స్తోత్రాలు. అందుకే అపోస్తున్న పౌలు ఎఫెసీ పత్రిక ఉండాల్సిన మీరు కృప చేతనే మనం ఏం చేయబడ్డాం? రక్షింపబడ్డాం. దేవునికి స్తోత్రాలు. అంటే కృప ఎందుకు వచ్చింది మనకి అంటే ఒక రోజున ఘనత పొందడానికి దేవునిపై కృప చూపాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యెరూషలేములో బెత్లెహేములో ఇంకెంతమంది లేరు? భక్తి పరులు ఇంకెవరు లేరా? కన్యకులు ఇంకెంతమంది లేరా? ఉన్నారు. కానీ ఎందుకు మరియ మీద కృప వచ్చిందంటే ఆ మొక్కతే ఘనత పొందబోతుంది. దేవునికి స్తోత్రాలు. మన వంశంలో, మన ప్రాంతాల్లో, మన పట్టణ ఎంతమంది లేరు? వారందరినీ పక్కన పెట్టి దేవుడు నీకెందుకు కృపనిచ్చాడు అయినా? దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మనకి ఎందుకు కృప అనుగ్రహించబడిందంటే ఒకటి, దాని వెనక కారణం నిన్ను ఒక రోజున మహిమపరచడానికి దేవుడు పిలుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృప చాలా విలువైంది. ఇది ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ నేను అంటాను ఒక రోజున దీని విలువేంటి అర్థమయ్యే రోజు ఒకటి ఉంది. హల్లెలూయా. కొంతమంది క్రైస్తవులకి విలువ అర్థం కాదు. ఏదో నమ్ముకున్నాం అనుకుంటారు పాపం. ఏదో వ్యాధులు పోవడానికి, బాధలు పోవడానికి ప్రభు దగ్గరకు వచ్చేయాలి అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ ఒక రోజున అర్థమయ్యే రోజు ఒకటి ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పిల్లలు వినండి, ఎందరో ఉండగా దేవుడు మళ్ళీ ఎందుకు ఈ కృప చూపించాలి? మనం ఏమన్నా గొప్పవారమన్నా, జ్ఞానులమన్నా, పేరుగాంచిన వారిమైనా కాదు కదా. ఎందుకు పనికిరాని వారిగా, తృణీకరించబడ్డ వారిగా, ఎందుకు పనికిరాని ఎంచబడేటువంటి వారిగా ఉన్న మన మీదని కృప చూపాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అంటే కేవలం మళ్ళీ ఏదో భౌతికమైన వాటిని ఇచ్చి తృప్తిపరచడానికి కాదు, కానీ నిన్ను ఘనతపరచడానికే దేవుడు కృపనిచ్చాడు నీకు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మళ్ళీ మహిమపరచడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఒక మాట చెప్తాను వినండి, నువ్వు బాగుంటే అందరూ నిన్ను మెచ్చుకుంటారు, నువ్వు ఘనత పొందుకుంటే అందరూ మెప్పుకుంటారు, కానీ పనికిరాని వాడికి ఘనత దేవుడే ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు. ఎవ్వరు పనికిరానిగా వ్యక్తిని పక్కన పడేసి నిన్ను ముందు దేవుడు కనపరిచిన తర్వాత అప్పుడు ప్రజలందరూ వరుస పెడతారు కనపరచడానికి. హల్లెలూయా. ఆ రోజు ఎంతమంది వాడిని అవమానపరచలేదంటారు? ఎంతమంది ఆమెను కించపరచలేదు, ఎంతమందిని హేళనాడలేదంటారు ఆవిడ్ని? అవన్నీ పోయి రోజున ఓ గొప్పది గొప్పది ధన్యరాలు, ఓ పుణ్యరాలు చెప్పి మాట్లాడుతున్నారే, ఇవన్నీ ఒకప్పుడు అన్న నోరే కదా. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. వినండి ప్రభునందు పిల్లరా, మనుషులు ఎవరిని హెచ్చించరు, ఆయన హెచ్చించిన తర్వాత మనుషులు వస్తారు నేను కనపరచడానికి. అది మన దేవుడు చేసే కార్యం. కృప ఎందుకు ఇచ్చాడండి మనకి? మనల్ని ఆయన హెచ్చించబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు. దయాప్రాప్తురాలు నీకు శుభం అని చెప్పినప్పుడు కంగారు పడుతున్న అవతూ చెప్తున్న మాట, దేవుని చేతనికి ఏమివ్వబడింది? కృప ఇవ్వబడింది. ఈ కృప ఇవ్వబడుతున్న సందర్భంలో ఇవేనా తెలుసా మీకు? నేను ధన్యురాలు అవుతున్నాయంటే ఏమైనా అర్థమైందా? ఏమీ తెలీదు. అవునా? హల్లెలూయా. ఏంటి ఆ కృప అని ఆలోచించినప్పుడు తర్వాత విషయం అంతా మనకు తెలుసు. అక్కడ దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ పోటీ వినండి ప్రభునందు పిల్లరా, మహిమ పొందడానికి దేవుడు మనపైన ఆయన కృపనిచ్చాడు. ఇక్కడ ఊరకని ఎవరు రాలేదండి. ఇక్కడ ఎవరు ఊరకని రాలేదు. ఆయన కృపనిచ్చాడు కనుక నువ్వు వచ్చావు ఇక్కడికి. దేవునికి స్తోత్రాలే. రమ్మంటే ఎవరు వచ్చి కూర్చునేది కాదు కదా. మీకు డబ్బులు ఇస్తామంటే వచ్చి కూర్చునేది కాదు కదా. ఇస్తామని రారు కదా. ఒక పూట వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు కదా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఒకవేళ రమ్మని చెప్పినా కానీ నీ అంతరంగంలో మనసు కలిగితే వచ్చేది ఇక్కడ. అలా నీ అంతరంగంలో ఆశ పుట్టించి వెళ్ళాలని కోరిక పుట్టించి నిన్ను ఇక్కడ దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రాలు. ఎందుకో తెలుసా? నీ మీద కృప ఉంది కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృపను మనం ఏం చేయాలి ఇప్పుడు అనేది మరొక విషయం. కృప పొందుకున్నాం కదా, ధన్యురాలు అనేటటువంటి ఆ పదాన్ని, ఆ ఘనతను పొందుకోవటానికి ముందుగా కృప పొందుకున్నాము. ఇప్పుడు కృప పొందినటువంటి మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రాలు. ఒక మాట చెప్తాను ఏమనండి, కృప పొందుకున్న వారి జీవితాలలో అసాధ్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు.
హల్లెలూయా. నీ మీద దేవుని కృప దిగి వచ్చిన తర్వాత నువ్వు ఊహించని కార్యాలు దేవుని పట్ల చేస్తాడు. అసాధ్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఏ మనుషుల వల్ల జరగని కార్యాలు ఆయన నీ పట్ల జరిగిస్తాడు. ఆయన ఇంకా అసాధ్యం అది. ఇది జరగదు అనేటువంటి కార్యాలను నీ జీవితంలో చేయడానికి సమర్థుడు. హల్లెలూయా. ఒక వ్యక్తి మీద దేవుని కృప దిగి వచ్చిందా, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయడానికి సమర్థుడు. ఆయన పూనుకున్నాడు. ఆయన అలాగా కృపనిచ్చి వెంటనే ఊరుకోడాయన. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కృప పొందుకున్న నీ పట్ల ఒకటి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మనుషుల ఊహకు అందరి కార్యాలు, మనుషుల చేత అసాధ్యమైన కార్యాలు ఆయన చేత సాధ్యపరిచి చేయడానికి సమర్థుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఒకటైతే. రెండు, కృప పొందుకున్న నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ కొరకు నువ్వే బ్రతికేవు. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉంటావు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నీ పైకి వచ్చిన కృప నీకు మాత్రమే కాకుండా, నీ కుటుంబానికి మాత్రమే కాకుండా నిన్ను బట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది కృప పొందిన వారి జీవితాల్లో జరిగే కార్యాలు. ఒకటి ఊహించని కార్యం. అమ్మా నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావు. ఇది ఎలా సాధ్యం? ఇది మనుషులకి జరగని విషయం కదా. పురుషుడు అయినటువంటి ఒక స్త్రీ గర్భం ధరించిన అది అసాధ్యమైన కార్యం కదా. ఇది దేవుని కార్యం. ఇది హల్లెలూయా. అందుకే కృప పొందిన వారి జీవితాల్లో అసాధ్యమైన కార్యాలను దేవుడు సాధ్యపరచగలవాడు. హల్లెలూయా. అందుకే చూడండి, ఆలోచించండి. ఆ కృపలోకి వచ్చిన తర్వాత ఎన్ని కార్యాలు మన జీవితంలో దేవుడు చేయలేదు. దేవునికి స్తోత్రాలు. ఇంకా నా జీవితం అయిపోయింది అనుకున్న రోజులు రాలేదా? నా బ్రతుకు ఎక్కడితో ముగించబడుతుంది అనుకున్న సందర్భాలు కాదా? అలాంటి పరిస్థితులలో రోజులు లెక్కెట్టుకునే దినాలే కదా అవి. ఏ మనుషుడు కూడా మార్చలేని జీవితమే కదా. ఎవరు కూడా సహాయం చేయలేని జీవితమే కదా. అలాంటి ఒక పరిస్థితిలోంచి ఈ రోజున దేవుని కృపలో మనం ఎలా ఉన్నాం? ఎలాంటి కార్యాలు జరిగాయి, ఎలాంటి అద్భుతాలు జరిగాయి? అయ్యే సందర్భాలు, అదే సిచ్యువేషన్, అదే పరిస్థితి కృపలో లేని వారికి కూడా జరిగింది. కానీ వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఆలోచించారా? మనకు ఎదురవుతున్న పరిస్థితులే వారికి ఎదురవునా వాళ్ళ పరిస్థితి ఎలాగుంది, నీ పరిస్థితి ఎలాగుంది? వాళ్ళ జీవితం ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది? ఏంటి వాళ్ళకి నీకు తేడంటే నీ మీద కృప ఉంది కనుకనే ఊహించని కార్యాలు దేవుడు జరిగించుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. రెండు, నువ్వు అనేకులకి ఏమై ఉన్నా, నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావు. అందుకే చూడు, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అంటే దాని అర్థం ఏంటి? ఇతరులకు నువ్వు సహకారిగా మార్చబడుతున్నావు. అదే సమయంలో నువ్వు ప్రార్థన చేసి దేవుడు ఆలకిస్తున్నాడు కదా. అది మన గొప్పతనం కాదు. దేవునికి స్తోత్రాలే. నిన్ను దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా పెట్టినప్పుడు అనేకులు నీ సహాయం అడుగుతారు. అయ్యా మా కొరకు ప్రార్థన చేయరా. ఇది మనం ప్రార్థన చేస్తే దేవుడు అంటాను కాదు, కానీ ఆయన నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా పెట్టాడు కనుక నువ్వు ఆయన నామములో ఒక వ్యక్తి పక్షంగా ప్రార్థన చేస్తున్న దేవుడే ఆలకిస్తున్నాడు. దానికి అర్థం ఏంటి తెలుసా? నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నావు. ఇంకో మాట చెప్పిన, లోకములో ఎవరు చెప్పిన ధైర్యం రాదు, కానీ నీవు చెప్తే ధైర్యపరచబడతారు. హల్లెలూయా. ఒక శ్రమలో ఉన్న వ్యక్తికి నువ్వు చెప్పు, ఒక శోధలోని చెప్పు, నువ్వు చెప్పు, నీ మాట వాళ్ళు ధైర్యపరిచి గుండెల్లో నువ్వు చెబుతూ ఉండగానే దేవుని ఆత్మ వాళ్ళు తాగుతుంటుంది, వాళ్ళని దర్శిస్తూ ఉంటుంది, వాళ్ళకి నెమ్మది కలుగుతుంది, వారు సమాధానపరచబడతారు. దేవునికి స్తోత్రాలు. అంటే ఎందుకు జరుగుతుంది ఇది? నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తున్నాడు. కృప పొందుకున్న వారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చివరికి నీకు 100 రూపాయలు ఇచ్చాలు, అది వాళ్ళ జీవితాలకు ఆశీర్వాదంగా మార్చేది. హల్లెలూయా. ఒక చిన్న సలహా ఇది, అది వారికి ఆశీర్వాదకరంగా మార్చబడుద్ది. కారణం ఏంటి తెలుసా? నీ మీద దేవుని కృప ఉంది. హల్లెలూయా. దేవుని కృప కలిగినటువంటి వారి జీవితాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. వాళ్ళ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు, ఊహించని కార్యాలు ప్రభు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రాలు. ఇవన్నీ వెనక కృప నీ నెత్తి మీద ఉంది అంతే. హల్లెలూయా. మనకి ఆశ్చర్యం వేస్తాం, నేనెవరిని, నేను చేసే కార్యాలు ఏంటి? అవును, నువ్వు కాదు,
నీ మీద కృప ద్వారా జరిగిపోతున్నాయి ఇవన్నీ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే కృప పొందుకున్న మనము ఇప్పుడు కావాల్సింది నా కృపను ఎలా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రాలు. కృప పొందుకోవటం ఉంటుంది మంచిదే, కృపను కాపాడుకోవడం ఇంపార్టెంట్ కదా. మరియ మీద కృప వచ్చింది, కృపను కాపాడుకుంది కనుకనే అమ్మా నువ్వు ధన్యురాలని మాట వచ్చింది. కృప వచ్చినట్టు ఆ మాట రాదు కదా, దాన్ని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రియులారా, కృప పొందిన మన జీవితాల్లో దాన్ని కాపాడుకోవటానికి మన జీవితాలు ఏమవుతాయి అంటే చూడండి, కృపను కాపాడుకోవటానికి కొన్ని వదులుకోవాలి. దేవునికి స్తోత్రాలు. ఏం చేయాలా? కృపను కాపాడుకోవడానికి కొన్ని వదులుకోవాలా, కృపను కాపాడుకోవడానికి కొన్ని ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు మరియా యవ్వనస్తురాలా కాదా? యవ్వనస్తురాలు. ఇప్పుడు యవ్వనస్తురాలకి ఆశలు ఉంటాయా ఉండవా? కోరికలు ఉంటాయా ఉండవా? అందుకే ప్రసంగి గ్రంథములో ప్రసంగిత ఏమంటాడు 11వ అధ్యాయం ఆఖరి మనుషుల్లో, యవ్వనుడా నీ యవ్వనమును బట్టి ఏం చెయ్యి. తీయండి ఒకసారి అమ్మటిది. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం అనుకుంటాను. యవనుడా ఎన్నయ్యా? ఓకే 9. యవ్వనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. దేవునికి స్తోత్రం. అంటే యవ్వన కాలంలో ఇష్టాలు ఉంటాయి ఉండవా? మాట్లాడరండి. ఏమండి అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళవే కదా. లేదు ఇంకా చిన్నపిల్లమా కాదు కదా. దేవునికి స్తోత్రాలు. యవ్వన కాలంలో ఆశలు ఉంటాయా ఉండవా? కోరికలు ఉంటాయా ఉండవా? ఇతరులు చూసి అలాగే నాకు జరగాలి అని ఆశ ఉంటుందా ఉండదా? ఇతరులు చూసి అలాగే నేను ఉండాలని ఆశ ఉంటుందా ఉండదా? దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కానీ కృపను కాపాడుకోవాలంటే కొన్ని ఆశలు వదులుకోవాలంట. దేవునికి స్తోత్రాలు. కృపను కాపాడుకోవాలంటే మన శరీర సంబంధాలు కొన్ని ఆశలు విడిచిపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యవ్వనస్తులు అనగానే కొన్ని ఆశలు ఉంటాయి. నాకు వివాహం ఇలా జరగాలి, ఈ రేంజ్లో జరగాలి, ఆ రైట్లో జరగాలి, ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు. ఇప్పుడు మరియకు ఉండమంటారు ఇవన్నీ మరియకు ఉండవా? ఆమె ఒక యవ్వనస్తురాలి కదా, ఆమె దేవుడేం కాదు కదా, ఆమె ధన్యురాలు అంతే, దేవుడు కాదు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆ కింద మరో మాట ఉంటుంది, అవును కానీ అని ప్రభు ఒప్పుకుని నా మాట విన్నవాళ్ళు ఆమె కంటే ధన్యులు అన్నారు అంతే. దేవునికి స్తోత్రాలు. మరియ ధన్యురాలే తప్ప దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె దేవత ఎప్పటికీ అవ్వదు, ఎవరు కాదు. ప్రభు అక్కడే ఆరాధకు యోగ్యుడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇప్పుడు ఆమెకి ఆశలు ఉన్నాయి కదా, ఆమెకు కోరికలు ఉంటాయి కదా, ఆమెకు కొన్ని తలంపులు ఉంటాయి కదా. దేవునికి అయ్యో నేను అనవసరంగా ఈ పరిస్థితి వచ్చింది, అరే నా ఆశలని ఆమెపోతాయి అని బాధపడే స్థితే కదా. కానీ కృప తన మీకు వచ్చిన తర్వాత ఇవన్నీ ఏం చేసింది? ఆమె వదులుకుంది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. తమ్ములారా చెల్లెరా వినండి, దేవుని కృప నీ మీకు వచ్చినప్పుడు నీ ఆశలన్నీ చంపుకోకపోతే కృప నిన్ను విడిచి వెళ్ళిపోద్ది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. కృప పొందుకోవడం ఎంత ధన్యతో దాన్ని కాపాడడం కూడా. పేరు వచ్చే వరకు ఒక స్థాయి, వచ్చిన పేరు కాపాడుకోవడం కూడా మంచిది. పేరు సంపాదించుకోవడం ఎంత కష్టపడతామో ఆ వచ్చిన పేరు కాపాడుకోవడం కూడా ఏం చేయాలా? అంత కష్టపడాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కృపలో నిలబడడానికి ఏం చేయాలంటే కొన్ని శరీరపు ఆశలు ఏం చేయాలా? వదులుకోవాలి. శరీర కోరికలు వదులుకోవాలి, శరీర ఉద్దేశాలు వదులుకోవాలి. దేవునికి స్తోత్రాలు. అందుకే గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ద్వారా చెప్పబడుతున్న మాట, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ఏం చేయబడాలంటే అవి సిలువ వేయబడకపోతే, శరీరపు ఆశలు చంపుకోకపోతే ఆ శరీరపు కోరికలు దేవుని కృప నుంచి మనం దూరం చేస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఒక అల్పమైన గోత్రమైన బెన్యామీను గోత్రములో
ఒక అల్ప కుటుంబంలో నుండి దేవుడు ఏరు కోరుకుని ఎందరో ఉండగా కేకేసి మరి ఇచ్చాడు అభిషేకాన్ని. ఇశ్రాయేలు 12 గోత్రాల మీద దేవుని స్తోత్రాలు, రాజుగా చేశాడు కదా సౌలుని. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత కృప అండి అది. గాడిదలు వెతుక్కొని వెళ్ళిపోతున్నటువంటి వాడిని పిలుచుకుని రాజుగా చేసి కృపనిస్తే 2 సంవత్సరాల పరిపాలన అద్భుతంగా జరిగింది. కానీ ఆ తర్వాత నేను వచ్చే వరకు కూడా నేను బలి అర్పించిన తర్వాత అప్పుడు యుద్ధానికి వెళ్ళి కానీ దైవజనుడు చెప్పిన తర్వాత దైవజనుడు రావటం ఆలస్యమైనందుకు జనులు చెదిరిపోతున్నారన్న వంక పెట్టుకొని తానే సాహసించి బలర్పించలేదా? అతను రాజు అయి ఉన్నాడు కానీ దేశానికి అధికారి కానీ దేవుడికి మనుషులకి మధ్యవర్తి కాదు కదా. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. దేశం ప్రజల మధ్య రాజే, కానీ దేవుని దగ్గర ఎవరైనా ఒక సామాన్య మనుషులు లాంటి వాడే కదా. దేవునికి స్తోత్రాలు. కృప వచ్చింది కానీ తన శరీరపు ఆలోచనలో పుట్టుకొచ్చిన ఆలోచన దాన్ని అదుపులో పెట్టక దాన్ని ఆపుకోక కృప పోయిందా లేదా? దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, శరీర సంబంధమైన స్వభావం ఉందే, అది ఎప్పుడు కూడా దేవుని కృప నుంచి మన దూరం చేస్తానే ఉంటుంది. ఎందుకంటే ఇలా కూడికలు మనకి ఎందుకు, ప్రత్యేక ఉపవాస కూడికలు ఎందుకు సభలు ఎందుకు, ఇవన్నీ ఎందుకయ్యి అంటే ఈ శరీరాన్ని ఎప్పటికప్పుడే దాన్ని అదుపులో పెట్టుకుంటూ దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా, దైవికమైన కృపను కాపాడుకుంటూ కృప వెంబడి కృపను పొందుకోవడానికి కదా. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. లేకపోతే ఎందుకు ఈ పరిస్థితి? ఒకసారి అమెరికాలో ఒక ఆయన విశ్వాసే జాబ్ చేస్తున్న క్రమంలో చనిపోయారట. ఆయన యాక్సిడెంట్ చనిపోయిన తర్వాత అక్కడ పోస్ట్ మార్టం అయ్యింది. మొత్తం మీద అయిపోయిన బాడీ తీసుకొచ్చారు. అక్కడ పోస్ట్ మార్టం చేసినప్పుడు శుభ్రంగా క్లీన్ సేవ్ చేశారు. ఇండియాకి వచ్చిన తర్వాత కొంచెం టైం పెట్టింది, 1 వారం టైం పెట్టిందంట ఆ బాడీ రావడానికి. ఓపెన్ చేసిన తర్వాత కాస్త గడ్డం వచ్చిందంట. ఎవరికి? వెంటనే పిల్లలు భార్య చూసి డాడీలో జీవం వచ్చింది కేకలేసారంటారు. ఎవరిలో జీవం వచ్చింది? అప్పుడు డాక్టర్లు అన్నారంటే మీరేం కంగారు పడకండి, ఆమె శరీరంలో జీవం లేదు, ఎందుకంటే జీవం రావడానికి అవకాశం లేదు, అన్ని పార్ట్లు తీసేసాం పోస్ట్ మార్టంలో, ఉత్తి మాంసం ముద్ద ఒకటే ఉంది, మరి గడ్డం ఎందుకు వచ్చింది? అప్పుడు తీసేశారు కదా అంటే శరీరంలో ఆ తడి ఆ చెమ్మ ఉన్నంత వరకు కూడా గడ్డవాళ్ళకి పెరిగిద్దని చెప్పారు. హల్లెలూయా. అర్థమైందా? అంటే శరీరంలో నువ్వు ఉన్నంతకాలం కూడా పాపం అప్పుడు ములుగుతూనే ఉంటుంది. హలో, నమ్మడు అర్థమైందా? దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. మనం పరిపూర్ణ చెంది మహిమలో చేరే వరకు మన శరీరంలోంచి ఎప్పటికప్పుడు పొడుతూనే ఉంటుంది. అలాగా దేవునికి స్తోత్రాలు. నాకు ఎప్పుడు ఒకటే ఆలోచన వచ్చేది, అతమాడు ప్రార్థన ఎందుకు రక్షణ పొందిన తర్వాత అలానే ప్రతి ఆదివారం ఇది పెద్ద టైం వేస్ట్. బాత్రూమ్ పొందేసాం కదా, ఇంక వాళ్ళకి తీసిపోవచ్చు కదా, ఇంకెందుకు బాత్రూమ్ పొంది టికెట్ వస్తుంది కదా. దేవుని స్తోత్రం, అతమాట ఎందుకండి ప్రార్థనలు మళ్ళీ టైం వేస్ట్ కదా అనుకుంటూ ఉండివ్వండి. హల్లెలూయా. అప్పుడు తర్వాత ఈ విషయం ఉన్న తర్వాత అవును కదా, నిజమే కదా, మనలో మనం ఉన్నంతసేపు మనతో ఏముంటుంది? పాపం మనతోనే. ఆ పోరాడుతున్న పాపాన్ని ఎప్పటికప్పుడు కత్తిరించుకోవడానికి ప్రార్థనలు, హల్లెలూయా, ఎప్పటికప్పుడు సరి చేసుకోవడానికి ఉపవాస కొడుకులు కదా, ఎప్పటికప్పుడు సరి చేసుకోవడం కదా ఉపదేశం. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. మనకు తెలిసిన జ్ఞానం కొంచెమే, ఆయన మహానుభావుడు, ఆయనకు అన్నికీ తెలుసు. అందుకే ఆయన ఉపదేశ క్రమాన్ని పెట్టాడు కదా. పరిచర్య ధర్మాన్ని ఎందుకు పెట్టాడు? ఒక రోజులో మనం పరిపూర్ణం అవనం కదా. దేవునికి స్తోత్రాలు. ఒక రోజుకే క్రీస్తు రూపంలో మారిపోలేదు కదా, ఒకనాడికే సడన్గా మనము దేవుని పోలిక అయిపోం కదా. అది క్రమక్రమంగా అవటానికే పరిచర్య ధర్మాన్ని పెట్టాడు. అందుకే అపోస్తులు, అందుకే కాపర్లు, అందుకే ఉపదేశకులు, అందుకే పరిచర్య ధర్మం, అందుకే బోధకులు కదా. హల్లెలూయా. ఈ క్రమమంతా మనల్ని ఏం చేస్తుంది అంటే మనము పొందుకున్న కృపను కాపాడుకుంటూ అదే విషయంలో కృప వెంబడి కృపను పొందడానికి అడ్డుగా వస్తున్న శరీర సంబంధమైన ప్రతి ఆలోచనలు నరుక్కుంటూ వెళ్తుంది కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ పూట మనం వినాలి, కృపను కాపాడుకోవడానికి మన శరీరంలో కొన్ని ఆశలు మనం ఏం చేయాలా? దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మనలో వస్తున్నటువంటి పుడుతున్న ఆ ద్వేషము, ఆ పగ ఏదైతే మన శరీరములో పుట్టుకొస్తుందో ఆ ఆశలన్నీ మనం ఏం చేయాలి? వాటిని అదుపులో పెట్టకపోతే కృపను పోగొట్టుకుంటాం మనం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోసేపు మనకందరూ తెలుసు, యవ్వనస్తుడే కదా. శరీర కోరికలు లేవంటారా? ఉన్నాయి. కానీ తను వెంటాడుతున్న పాపమును జడిసి పారిపోయాడు కదా, అందుకనే దేవుని కృప నిలబడ్డాడు కదా. దేవునికి స్తోత్రాలు. ఈ పూట వినండి, కృపను కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలా? కొన్ని వదులుకోవాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అవి వదులుకోమంటే కృప నీకు దూరం అవుతుంది. కొన్ని వదులుకోవాలి, తర్వాత కొన్ని ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం. ఏంటి ఎదుర్కోవాల్సింది? వినండి జాగ్రత్తగా. ఇప్పుడు వివాహము కాకుండా గర్భవతి అయ్యింది, ఎంత శ్రమ ఉంటుందండి? ఎన్ని నిందలు ఉంటాయి, ఎన్ని అవమానాలు ఉంటాయి. అసలు తల ఎత్తుకుని తిరగల్లా. ఆమె ఎలా గర్భమవుతుందో ఆవిడ తెలుసు. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు చూడండి, నేను ఎంత నమ్మకమైన వాడినైనా, ఎంత మంచోడైనా, మరొక వ్యక్తి 10 మంది తిడితే ఎలా ఉంటుంది చెప్పండి నాకు? హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా కదా. చాలా ఫీల్ అయిపోతాం కదా. ఎంత బాధపడిపోతాం మనం. అరే నేనేదో తప్పు చేసినట్టుగా నన్ను అంటారు 10 మందిలోని కదా. తలెత్తుకోలేం కదా, నిద్ర పట్టదు కదా. అలాంటిది ఆమె ఎవరో ఆమెకు తెలుసు, కానీ వెలపట వస్తున్న మాటలు ఎంత బాధ కలిగజేస్తాయి. దేవుని స్తోత్రాలు. ఎంత పోరాటం కలిగజేస్తాయి, ఎన్ని నిందలు పట్టుకొస్తాయి. ఇవన్నీ కూడా ఎదుర్కొని సిద్ధపడింది కదా. దేవునికి స్తోత్రాలు. అందుకే కృప వచ్చింది, అందుకే కృపను కాపాడుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, కృపను కాపాడుకోవటానికి మరొక మాట, కొన్ని ఎదుర్కోవాలి. ఈ కృపలో ఉన్నప్పుడు ఎన్ని ఎదుర్కోలేదు? ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని పోరాటాలు. మీరే పెద్ద భక్తులు అన్న వాళ్ళు ఎంతమంది లేరు? దేవుని స్తోత్రాలు. చేస్తే మరి ఎంత నడమంత్రం చేయాలా అన్నవారు లేరా? దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇలా వ్యతిరేకులు ఎవరు పొందలేదా? ఎంతమంది పొందలేదండి? ఇవన్నీ ఎందుకు? ఈ నిందలు ఎందుకు? ఈ శ్రమలు ఎందుకు? ఈ పోరాటం ఎందుకు అంటే కృపలు నిలబడ్డం అందుకే కదా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే కృప ఉందన్నటువంటి శ్రమలు ఎందుకు వస్తాయండి? మాట వినండి చెప్తాను. నీ కృపలోంచి నీ దూరం చేయటానికి దేవుడు పంపట్లేదు, దెయ్యంగా పంపుతున్నాడు. వాడి కారణం ఏంటంటే నువ్వు పొందుకున్న కృప నుంచి నువ్వేం చేయాలా? ఎలా వెనక్కి లాగేయాలంతే. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? ఇప్పుడు యోబును ఊరకనే అపవాది శోధించాడా? అపవాదికి ఉద్దేశం ఏంటి? ఎలాగైనా యోబు యొక్క యథార్థత నుంచి బయటికి లాగాలి, ఎలాగైనా అతను పాపిగా మార్చాలి. కనీసం నోటుతోనైనా అతను ఏం చేయాలా? పాపము చేయువాడిగా అతని జీవితాన్ని పడగొట్టాలంతే. కృపలో నిలబడుతున్నప్పుడు కొన్ని సమస్యలు ఎందుకు నీకు ఎదురవుతాయి అంటే, నీవు పొందుకున్న కృప నుంచి, సమర్పణ నుంచి ఎలాగైనా నేను ఏం చేయాలా? తొలగించాలని. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ నిందలలో, ఆ అవమానాలలో దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట చెప్తాను వినండి. కృప పొందుకున్న నీ మీదకి ఒకవేళ నిందలు, అవమానాలు వచ్చినా మనం గలిబిలి చెందక్కర్లేదు. దేవుడికడ మనకు ఒక నమ్మకం ఉంటుందట. దేవుని స్తోత్రాలు. ఎవరి మీద? అందుకే చూడండి, విశ్వాసులు అందరి విశ్వాసమే, కానీ అందరి శోధనలు ఒకలాగా ఉండవు. అందరికీ ఒకే రకమైన శ్రమలు ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్రమ. ఎంత చెట్టుకి అంతే గాలనట్టుగా నీ విశ్వాస పరిమాణానికి మించి దేవుడు ఏం చేయడు? శోధనకి విడిచిపెట్టడు. దేవుడు శోధించడు, శోధనకి విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నిలబడగలంతనే. అందుకే చూడండి, కొరింథీ పత్రిక మనం చదువుతాము. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17 వచ్చిన అనుకుంటా. చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 2 కొరింథీయా? ఎస్, చదవండి.
యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుని పోవుచున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక్క నిమిషం. కావున మాలో ఏలయనగా మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. వినండి, మరియనే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే మరి ఒకతే ఆ శోధనలు నిలబడగలదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు నిలబడలేనంతగా దేవుడు మనల్ని ఏం చేయలేడు, శోధింపబడినవాడు. నువ్వు నిలబడగలంత అంతవరకే ఉంటుంది. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అంతకు మించి నీ మీదకి దేవుడు ఏం చేయనివాడు. చూడండి, దేవుని ప్రజల జీవితాలు ఎదురవుతున్న ప్రతి శోధన ఇతరులకు ఆదరణ మార్చిపడుతుంది. హల్లెలూయా. నీ శోధన, నీ వేదన, నువ్వు ఎదురవుతున్న ప్రతి పరిస్థితి అది నీ ఒక్కడితో ఆగిపోతుంది. అనేకులకు ధైర్యం తెచ్చేదిగా మారుస్తుంది, అనేకులకు ఆదరణ ఇవ్వటాన్ని మారిపోతుంది. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. అది అందరికీ దేవుడు ఇవ్వడు, అది ఎవరికి ఇవ్వాలో వారే ఆ పరిస్థితిలో ఉంటారంతే. దేవునికి స్తోత్రాలు. అందుకంటాడు, శోధించబడలేని దానికంటే, తట్టుకోలేని దానికంటే ఎక్కువగా దేవుడు ఏం చేయడు నీ మీదకి. దాన్ని నువ్వు ఎంతైతే తట్టుకుంటావో అంత నీ మీదకి ఇస్తాడు. దేవుని స్తోత్రాలు. అది కూడా అనేకులకు నువ్వేం చేయబడతావంటే ఆదరించబడతావు, అనేకులు ధైర్యపరచబడతావు. నువ్వు పొందుకున్న శోధనలు నీవు చెప్పినా చెప్పకపోయినా నిన్ను చూచి అనేకులు ధైర్యం తెచ్చుకుంటారు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఇప్పుడు మరియ ఉంది, ఇప్పుడు చూడండి, ఆమె శోధించబడింది కనుక, నిలబడింది కనుక మనకు కూడా ఒక ధైర్యంగా ఉంది. అవును, నిలబడగలిగితే ఏమవుతుంది, ధన్యురాలు పేరు వస్తుంది. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. వారు నడుచుకుంటూ వెళ్ళారు కనుక వారు నడిచిన నడక, వాళ్ళ జీవిత విధానము ఈరోజు మనకి ఎలాగైతే ధైర్యాన్ని తెచ్చిపెడుతుందో నీవు నీ తర్వాత తరానికి అదే. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అందుకని ఊరకనే దేవుడు మనల్ని ఏం చేయడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో 15వ వచనం ఏం చెప్తున్నాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక ఈ శ్రమలలో మేము ఏం చేయగలుగుతున్నాం, నిలబడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఇప్పుడు మరియా శోధన ఏంటి, ఆమెకు ఒక విషయం తెలుసు. ఏంటో తెలుసా? చూడండి, 1వ అధ్యాయం 2వ లూకా సువార్తలో ఆమె ఎందుకు ఈ పోరాటాలు నిలబడుతుందంటే ఆమెకు విషయం అర్థమయ్యింది. మొదటి అధ్యాయము 49వ వచనం చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయం 49వ వచనం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆవిడకి ఏమర్థమైంది, నేను ధన్యురాలవుతున్నాను. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ పౌలు ఏమంటున్నారు చూడండి, అక్కడ ఈ శ్రమలు మాకేం చేస్తాయి. చదవండి 4వ అధ్యాయం 13వ వచనం. రెండో కొరింథీ పత్రిక 4:17. ఓకే. మేము దృశ్యమైన వాటిని చూడక, అది మేము ఏం చూస్తున్నాం, మేము మా కంటికి ప్రస్తుతం కనిపిస్తున్న మేము చూడటం లేదు, అదృశ్యమైన వాటిని నిదానించి, అంటే మేము తర్వాత పొందబోతున్నటువంటి దాన్ని చూచే ఈ కృపను కాపాడుకుంటూ ఆ క్రమములో మేము శోధించబడుతున్నాగా నిలబడుతున్నామట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా.
కృపలో నిలబడుతున్నప్పుడు, శోధన కలుగుతున్నప్పుడు తొట్టెలుపో నిలబడడానికి కారణం ఏంటంటే, మేము ఏం చూస్తున్నాం? ప్రస్తుతం మా కళ్ళకు కనబడుతున్న మేము చూడలేదు, కానీ మేము రాబోతున్న కాలములో పొందబోతున్నటువంటి దాన్ని దృష్టి పెట్టుకుని. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అందుకే మరి ఏమంటుంది? అందరూ నన్ను ఏమంటారు? ధన్యురాలంటారు. అంటే ఆమె ఏమి ఆలోచిస్తుంది? తన కళ్ళ ముందు అవమానం కనబడుతుంది, అది పట్టించుకోవట్లా. తర్వాత తన జీవితంలో ఏం ఎదురవుతుందో దాని మీద దృష్టి పెట్టట్లేదు. కానీ ఆమె యేసుకు జన్మనిచ్చిన తర్వాత, లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఆయన తిరుగుతున్నప్పుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, ఆ ఉన్నతమైన కార్యము జరుగుతున్నప్పుడు ప్రజలందరూ ఏమంటారు? నన్ను ధన్యురాలంటారు. ఆమె పొందబోతున్న దాని మీద దృష్టి పెట్టింది కనుకనే ప్రస్తుత కాలము ఎదురవుతున్న ప్రతి శోధన మీద మనసు పెట్టలేదట. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. కృపలో నిలబడే వారము రెండవదిగా ఎదురవుతున్న ప్రతి శ్రమలలో ఎందుకు నిలబడగలమంటే, పొందబోతుంది ఒకటి ఉంది. దేవుడు న్యాయవంతుడు, హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడంట. ఆయన న్యాయవంతుడు. ఊరకనే శ్రమపరచబడ్డ తర్వాత దీన్ని ఊరకనే విడిచిపెట్టట. ఆయన ఈ ప్రతి శ్రమ వెనుక అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు ఆయన, హల్లెలూయా. నీవు ఎదురవుతున్న ప్రతి శోధన వెనుక, నువ్వు పెడుతున్న ప్రతి కన్నీటి బాధ వెనుక ఒక అద్భుతమైన కార్యం ప్రభు చేయబోతున్నాడు ఆయన, హల్లెలూయా. ఊరకనే విడిచిపెట్టేవాడు కాదండి ఆయన. దేవునికి స్తోత్రాలు. ఏ కష్టము చేసినా లాభం వస్తుంది అంటాడు సామెతల్లో. ఏ పని చేసినా లాభం ఉందా లేదా? ఉంది కదా. అలాగే నీ శ్రమకు కూడా లాభం ఉంది. కృపను కాపాడుకునే విషయంలో శోధించబడుతున్నావు చూడు, ఆ శోధనకు దినానికి లాభం ఉంది, హల్లెలూయా. నా దేవుడు కార్యము చేయు దినం రాబోతుంది, హల్లెలూయా. అమ్మ మరియా, ఎందుకు నీకు అంత ధైర్యం అంటే ఒకటే, అయ్యా రాబోతున్న మహిమ. అందరు నన్ను ఏమంటారు? ధన్యురాలంటారు. మరి నీకు బాధ లేదా? అవి తలంచుకుంటే ఇది నాకు బాధ లేదు. దేవునికి స్తోత్రాలు. అందుకే దైవజనులు పాట పాడారు, దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఆ సుగుణాల సంపూర్ణ ఆఖరి మాట, ఆఖరి వచనం, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదు. ఆమేన్. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి వెన్న తగినవి కావే. ఆమేన్, హల్లెలూయా. అమ్మ, దేన్ని బట్టి శ్రమ కూడా ఎదుర్కొంటున్నావు అంటే ఆమె చెప్పే సమాధానం ఏం చెప్తుంది? రాబోతున్న దినాల్లో అందరూ నన్ను ఏమంటారు? ధన్యురాలు అంటారు, హల్లెలూయా. ప్రభునందు బిడ్డలారా, దేవుని కృప మనం పొందుకున్నాం. కృప పొందుకుని నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. అదే కృపను కాపాడుకునే విషయంలో మనం కొన్ని విడిచిపెట్టుకోవాలా, కొన్ని మనం ఏం చేయాలా? ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రాలు. ఆ ఎదుర్కొన్న క్రమములో ఏంటి శ్రమలు ఎలా తట్టుకున్నారు అంటే, ఒకటే విషయం, మేము రాబోతున్న దినాల్లో ఒక బహుమానం మాకుంది, హల్లెలూయా. కృపకు పొందబోతున్న బహుమానం ఒకటి ఉంది మాకు, హల్లెలూయా, హల్లెలూయా. ఆ బహుమానం ఆలోచించే దాని మీద దృష్టి పెట్టి, ప్రస్తుతము కంటికి కనిపిస్తున్న వాటి మీద దృష్టి పెట్టలేదు, కానీ అదృశ్యమైన వాటి మీద ఏం పెట్టాం? మేము దృష్టి పెట్టాము. కనుకనే ప్రస్తుత కాలం ఈ శ్రమలన్నీ మాకు ఎలాగున్నాయి? ఎన్న తగినవిగా ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు. ప్రభునందు పిల్లరా, నీవు సహించలేని దానికంటే ఎక్కువ నీకు శ్రమనివ్వడు. దేవునికి స్తోత్రాలు. ఆ శ్రమలో కూడా ఆయన తోడుగా ఉంటాడు, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, కృపను కాపాడుకునే విషయంలో ఒకటి మనం విడిచిపెట్టుకోవాలా, రెండు మనం ఏం చేయాలా? ఎదుర్కోవాలా. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. మూడు ప్రభా, మరొక మాట, ఆ కృపలో మనం నిలబడాలంటే ఆయన మాటకు సంపూర్ణంగా లోబడాలి. దేవునికి స్తోత్రాలు. దేవుని మాట లోబడితేనే నీవు పొందుకున్న కృపలో స్థిరంగా ఉంటావు.
అన్నీ చెప్పిన తర్వాత ఆమె ఏమంది? 1వ అధ్యాయములో 38వ వచనంలో, 1వ అధ్యాయం 38వ వచనములో, అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలును నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. హల్లెలూయా. కృపలో నిలబడడానికి మూడో విషయం, ఆయన మాటకు మనం ఏం చేయాలా? లోబడాలి. దేవునికి స్తోత్రాలు. దేవుని మాటకు నువ్వు లోబడితేనే కృపలో నిలిచి ఉంటాం. ఒకటి మనం కొన్ని వదులుకోవాలా, కొన్ని ఎదుర్కోవాలా. 3 ఆయన మాటకు మనం ఏం చేయాలా? లోబడాలి. దేవునికి స్తోత్రాలు. దేవుని మాటకు లోపడకుండా కృపను పొందలేమే. కృపనిస్తున్న దేవుడు చెప్తే ఇలా ఉంటే కృపను కాపాడుకుంటావు. ప్రభా, శిరస్సు వంచి నీ దాసురాలను నువ్వు అన్నట్టే జరుగును కాక. హల్లెలూయా. నీవు దాన్ని లోబడితే, దాన్ని ఒప్పుకోగలిగితే, అప్పుడు ప్రభు చెప్పేది, నిన్ను ఆదరించేవాడున్నాడు, అప్పుడు నీకు ధైర్యపరిచేవాడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ప్రభు అంటాడు, నువ్వు పో, కొండసీమలో ఎలిజబెత్ ఉంది, ఆవిడ దగ్గరికి వెళ్ళిపో. పరిగెత్తికి వెళ్ళిపోయింది. ఆమె ధైర్యపరిచింది. అమ్మ నువ్వు ధన్యాలు చెప్పింది. దేవుని స్తోత్రాలు. మరియకి ఎలిజబెత్ను తోడిగించిన దేవుడే, ఆ తర్వాత యోసేపును తోడిగించిన దేవుడే ఈరోజు కృపను కాపాడుకోవడానికి ఇష్టపడితే ఆయన ఆత్మ నీకు తోడుగా ఉంచాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను తొట్టెళ్ళిపోనివ్వడు ఆయన, నిన్ను విడిచిపెట్టడైనా. ఆయన ఆత్మ నీకు తోడుగా ఉంచాడు. దేవునికి స్తోత్రాలు. ఆయన అభిషేకం నింపాడు. హల్లెలూయా. అందుకే చూడండి, ఎన్ని శోధనలైనా ఎందుకు జయించగలుగుతున్నామంటే నీకు తెలియకుండానే ఆయన అభిషేకం నీ మీద దిగి వచ్చి అది నడిపించుకుంటూ వెళ్తుంది. అయితే మన శక్తిని బట్టో మనకున్న జ్ఞానం బట్టి కాదు మనం సాగిపోయేది. దేవుని స్తోత్రాలు. నువ్వు ఒప్పుకోగలిగితే, ఆయన మాటకు లోపడగలిగితే ఆయన చేసే పని తెలుసా? ఆయన ఆత్మచేతని నింపి కృపలో నిన్ను సాగిపోతూ నడిపిస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ నిలబడిన తర్వాత అప్పుడు అందరూ ఆమెను ధన్యురాలందరిట. దేవునికి స్తోత్రాలు. పరలోకం కావాలా, మహిమ కావాలా, బహుమానం కావాలా, కానీ కృపను పోగొట్టుకుంటాం. ఇప్పుడు ప్రభు చెప్పే మాట ఒకటే, ఆ మహిమ కావాలంటే, ఆ రోజు ఘనత పొందాలంటే పొందుకున్న కృపను కాపాడుకోవడానికి మనం మెలుగు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరియ మీద కూర్చొని కృప కాపాడుకుంది కనుకనే అందరూ ధన్యురాలంటుంటే ఇప్పుడు పొంగుతుంది. ఆ శ్రమలన్నీ మర్చిపోయింది కదా, ఆ శోధనలన్నీ మర్చిపోయింది కదా, ఆ వేదనంతా మర్చిపోయింది కదా. ఆ రోజు మనకు అదే జరగబోతుంది. ఆయన మనల్ని మెచ్చుకునబోతున్న రోజు కూడా అదే జరగబోతుంది. హల్లెలూయా. అందుకే ఆ మహిమను మన ముందు పెట్టుకొని కృపను కాపాడుకోవడానికి మనం మెలుగుగా ఉందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ మోకరించి ప్రభు సన్నిధిలో, నీ ఒట్టినే రాలేదు, నీకు దేవుడు తన కృపను చూపుతున్నాడు. నీ పైన దేవునికి ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నారు. అందుకే నేను పిలుచుకున్నాడు ఆయన, అందుకే నీ కృపను ఇచ్చాడు. మరి ఆ దినాన్ని ధన్యురాలంటే ఎంత సంబరపడిందో, ఎంత సంతోషపడిందో. ఒక దినాన్ని ప్రభువు మెచ్చుకోపోతుంటే, వేవేల దూతల సమూహములు నిన్ను కనపరచబోతుంటే ఆ దినము ఎంత సంతోషమో, ఎంత ఆనందమో, అది చెప్పలేనంత, పట్టలేనంత, మాటలతో వర్ణించలేనంత కదా. అంత ఉన్నతమైన బహుమానం నీకు ఇవ్వడానికే ప్రభు కృప నీ మీద దిగి వచ్చింది. ఆయన కృపని వెతుక్కుంటూ వచ్చింది. ఎందరో ఉన్నారు కానీ నీవే దానికి సరిపడే వ్యక్తివి. ఎందరో ఉన్నారు కానీ నీ మీద ప్రభు కృప చూపుతున్నారు. ఎందరో ఉన్నారు కానీ నీవే దానికి ఎంచబడ్డ వ్యక్తివి, దాని కొరకు ఏర్పరచబడ్డ వ్యక్తివి నీవే. కృప పొందుకున్న నువ్వు కాపాడుకోవడానికి నా తమ్ముడు, నా చెల్లి, ప్రభునందు పిల్లరా, ఇంకా లోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టి కృపను నిర్లక్ష్య పెట్టుకుంటే ఇదిగో పొందబోతున్న మహిమను పోగొట్టుకుంటావు, ఆ ఘనతను పోగొట్టుకుంటాం, స్వాచ్ఛాన్ని పోగొట్టుకుంటాం. ఈ రాత్రి ప్రభు చెబుతున్న మాట ఒకటే, ఆ స్వాచ్ఛాన్ని పోగొట్టుకోకూడదని, ఆ స్వాచ్ఛాన్ని పొందుకోవాలని, ఆ ఘనత పొందుకోవాలని, ఆ మెప్పును పొందుకోవాలని ప్రభు ఆశపడి నీ మీద తన కృపను కొమ్మరించాడు. ఆయన
కృపను కాపాడుకోవటానికి ప్రభా నాకు సహాయం చేయని. ఆయన మాట వినగలిగితే కృపను కాపాడుకుంటావు. కొన్ని విడిచిపెట్టుకోగలిగితే కృపను కాపాడుకుంటావు. కొన్ని ఎదురు కూడా సిద్ధపడితే కృపను కాపాడుకుంటావు. అలా నువ్వు కాపాడుకోవడం ఇష్టపడుతున్నప్పుడు ఆయన ఆత్మతో నింపి నడిపించబోతున్నాడు. ఆయనను విడిచిపెట్టాడు. ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన అంతవరకు నడిపిస్తాడు. ఆయన చెయ్యి పట్టుకు నడిపించేవాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభా ప్రభా నేను నీ మాట వింటాను. ఆయన నీ కృపను కాపాడుకుంటాను ప్రభా. అయ్యా నీ అభిషేకముతో నింపి నాకు సహాయం చేయమని అడుగుదాం ప్రభుని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి శ్రమలో తొట్టిల్లిపోకుండా ఆదరించు దేవుడు ఉన్నాడు. బలపరచు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ధైర్యపరచు పరిశుద్ధాత్ముడికి ఉన్నాడు. ఇదిగో బలపరచు ధైర్యపరచు తన వాక్కు చేత నీతో మాట నడిపిస్తున్నాడు. ఆయన నీవు కృంగిపోవో, నువ్వు బలహీనపరచబడవో, నువ్వు పడిపోవో, నీపై కృప కుమ్మరిస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఒక్కటి మాత్రం తెలుసుకో, ఒక మహిమ కొరకు నీ దేవుడిని పిలిచాడు. ఒక మహిమ కొరకే దేవుడిని పిలిచాడు. ఒక మహిమ కొరకు దేవుడిని ఏర్పరుచుకున్నాడు. అది నీ జీవితంలో నిశ్చయముగా జరగబోతుంది. దాన్ని పొందుకోవటానికి కృపనిచ్చాడు కదా. ఆ కృపను కాపాడుకుంటూ ఆ క్రమంలో శ్రమలైనా శోధనలైనా. ఎస్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. కనాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. కాపరివైన నీవు దగించు అగ్నిగా నా ముందు నడచితివే. కాపరివైన నీవు దగించు అగ్నిగా నా ముందు నడచితివే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడినే. కానా భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడినే. వాక్యమయ్యున్నని సహవాసము ధైర్యము పుట్టించునే. వాక్యమయ్యున్నని సహవాసము ధైర్యము పుట్టించునే. వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడినే. వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడినే. వాక్యమయ్యున్నని సహవాసము ధైర్యము పుట్టించునే. వాక్యమయ్యున్నని సహవాసము ధైర్యము పుట్టించునే. ఆమేన్. వాక్యమయ్యున్నని సహవాసము ధైర్యము పుట్టించునే. వాక్యమయ్యున్నని సహవాసము ధైర్యము పుట్టించునే. కాపరివై నీవు దగించు అగ్నిగా నా ముందు నడచితివే. కాపరివైన నీవు దగించు అగ్నిగా నా ముందు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శోధనలు ఎదురవుతున్నా, శ్రమలే తలెత్తుతున్నా కృంగిపోకుండా కాపాడే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, వాక్కునిచ్చి బలపరిచే దేవుడు. నువ్వు ఆయన మాట విని కృపను కాపాడుకుంటున్న క్రమంలో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అనుక్షణము తన వాక్కునిచ్చి ధైర్యపరుస్తున్నాడు కదా. ఆయన వాక్కునిచ్చి బలపరుస్తున్నాడు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది నీ మట్టికి ఆగిపోక నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు.
అక్కడితో ఆపివేయట్లేదు. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతున్నావు, అనేకులకు ధైర్యాన్ని పుట్టించే వ్యక్తిగా మారుతున్నావు, అనేకుల నిరీక్షణకు ఆధారంగా మారుతున్నావు, అనేకుల విశ్వాస జీవితంలో కొనసాగువారుగా మారుతున్నావు. ఇట్టి కృపను పొందుకున్నగా కృంగిపోవద్దు, దానిలో నిలబడడానికి ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభట్టి కృపలో రాకడ వరకు సిద్ధపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.